హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్. ఇవాళ తేదీ వచ్చేసి ఏప్రిల్ 9వ తారీఖు. అండ్ ప్రస్తుత జియో పాలిటిక్స్, ముఖ్యంగా అమెరికా అండ్ ఇరాన్ వార్కి సంబంధించిన అప్డేట్స్, అక్కడ స్థితిగతుల్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిల్ గారితో చర్చిస్తున్నాం. అండ్ కట్ట విరగదు పాము చావదు అనే చందంగా కాకుండా ఒక కొత్త అప్డేట్ ఉంది ఈ వార్కి సంబంధించి. తాత్కాలికంగా సీజ్ ఫైర్ అనేది అమలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ కొన్ని నిబంధనలు ఇచ్చింది, దాన్ని సర్లే ఈ ఒక్కసారి ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి ట్రంప్ కూడా అంటున్నాడు. సార్, తాజా పరిస్థితులు ఏంటి? మొత్తానికి ఎన్ని డేస్ తర్వాత సార్? 40 days తర్వాత మొత్తానికి ఒక సీజ్ ఫైర్కి అంగీకరించినట్టున్నారు ఇరు దేశాల వాళ్ళు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏంటి సార్? వార్ ఎంతవరకు వచ్చింది? యాక్చువల్లీ సీజ్ ఫైర్ లేదు. ఓకే, సీజ్ ఫైర్ కండిషన్స్ ఉంటాయి. సీజ్ ఫైర్ కండిషన్స్, ఓకే. ఏంటి అది? ఒకటి, మన స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టాలి, ఓకే, అప్పుడు సీజ్ ఫైర్ మొదలవుతుంది అన్నారు. కానీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు క్లోజ్ చేసేసారు. ట్రంప్ అడిగాడు సార్ ఇది? చాలా దాంట్లో ఉంది, సీజ్ ఫైర్ కండిషన్స్లో ఉంది అది. ఓకే, సీజ్ ఫైర్ ఉంటుంది, దాంట్లో కండిషన్ ఏంటంటే మెయిన్గా మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ ఓపెన్ పెట్టాలి. ఇరాన్ బహుశా దానికి రెడీ అని చెప్పారు, కానీ నిన్న ఈ సీజ్ ఫైర్ అండ్ సోకాల్డ్ అనౌన్స్మెంట్ మొదలైనప్పటి నుంచి ఒక 10 షిప్పులు పోయినాయి అంతే. ఓకే, రోజుకి 120 షిప్పులు పోతుంది దగ్గర 10 షిప్పులు పోయినాయి. అది మనం చెప్పొచ్చు స్టార్టింగ్ ట్రబుల్ అది. ఇంకా అందరికి చెప్పి, ఎందుకంటే 2000 షిప్స్ దాకా అక్కడ చిక్కపోయిన లోపల 1200 అంటున్నారు కొంతమంది. షిప్స్ అని బయటికి రావాలి కదా ఫస్ట్. సో అది నడుస్తున్నప్పుడే ఇది అనౌన్స్మెంట్ ట్రంప్ చేసిందేమో అరౌండ్ 4:30 పొద్దున మన టైంకి. 4 గంటల సేపు తర్వాత ఈ సీజ్ ఫైర్ అది ఇది అన్నీ మాట్లాడిన తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి బేరూట్ మీద వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ బాంబింగ్ క్యాంపెయిన్స్ చేశారు. ఇప్పుడు చూడనట్ల ఎవరు ఇవాళ దాకా అట్లాంటి బాంబింగ్ క్యాంపెయిన్ చేయలేదు ఇజ్రాయెల్. 100 బాంబులు 10 నిమిషాల్లో పడేస్తారు వాళ్ళు బేరూట్ మీద. దారుణమైన పరిస్థితి. 240 మంది చనిపోయారు. దాంట్లో టెర్రరిస్ట్ ఉండొచ్చు చాలామంది. కానీ వీళ్ళు చెప్పారు, యూజువల్లీ ఇజ్రాయెల్ ఎప్పుడైనా దాడి చేస్తున్నప్పుడు అది స్పెసిఫిక్గా వాళ్ళ ఈ చెప్పినట్టు హెజ్బుల్లా టెర్రరిస్ట్ మీద కొడుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పరు, వెళ్ళి కొట్టేస్తారు డైరెక్ట్. కానీ ప్రజలు ఉన్న చోట్ల, అంటే సివిలియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ బిల్డింగ్ మేము కొట్టబోతున్నాం, మీరు అందరు ఇక్కడ నుంచి మాయమైపోండి అని, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి, సేఫ్ జోన్స్కి వెళ్ళిపోండి. అందరూ అక్కడి నుంచి సేఫ్ జోన్కి వెళ్ళిపోతారు. వాళ్ళ బిల్డింగ్ మొత్తం కూల్చేస్తారు వాళ్ళు. కానీ నిన్న అది జరగలేదు. ఇమ్మీడియట్గా ఇరాన్ రియాక్ట్ అయ్యి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేసేసారు. ఇరాన్ ఏమంటున్నారు, సీజ్ ఫైర్ దాంట్లో ఒక కండిషన్ ఉంది, దాట్ స్పెసిఫిక్ వర్డ్ నేను యూజ్ చేస్తాను మీకు. ఇరాన్ విల్ రెజ్యూమ్ అటాక్, అంటే ఇరాన్ వాళ్ళ దాడులు మొదలు పెడతారు ఆన్ యుఎస్ అసెట్స్ ఇన్ ద రీజన్. అంటే సౌదీ అరేబియా, క్యాంప్స్ అని కదా. ఇప్పుడు ఆయిల్ క్యాంప్ ఎట్లా అవుతుంది, ఫుజరా మీద కొట్టారు నిన్న, అది ఆయిల్ క్యాంప్ ఎట్లా అవుతుంది యుఏది. బేస్ ఎక్కడ ఉంది, ఆయిల్ ఇక్కడ ఉంది, కానీ ఆయిల్ అసెట్స్ మీద కొడుతున్నారు వాళ్ళు, ఎకనామిక్ అసెట్స్ మీద కొడుతున్నారు. ఎనీవే, Iran will resume attacks on US assets in the region if aggression against resistance groups continues. వాళ్ళు హమాస్, హెజ్బుల్లా, హూతీ అని చెప్పట్లేదు, రెసిస్టెన్స్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళ వ్యతిరేకంగా ఏమైనా అటాకులు జరిగితే మేము ఈ యుఎస్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో వాళ్ళ మీద దాడి చేస్తాం. దాడికి ప్రతి దాడి సమాధానం అన్నట్టుగా మేము చేస్తాము. సో ఈ దాడికి ఫస్ట్ ఏం చేశారంటే వాళ్ళు ఫుజురాలో ఉన్న యుఏఈది మెయిన్ డిపో, అక్కడ ఆయిల్ డిపో, అక్కడి నుంచి వాళ్ళు ఆయిల్ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు షిప్స్ అంతా. దాన్ని కొట్టారు నేను. దానికన్నా కొన్ని గంటల ముందు లవాన్ ఆయిల్ ఫీల్డ్స్ అని ఉంది వీళ్ళది, ఇరాన్ది, దాని మీద దాడి చేశారు. ఎవరు దాడి చేస్తారో తెలియదు. అది ఎవరు క్లెయిమ్ చేయలేదు. అది ఇజ్రాయెల్ చేశారా, యుఎస్ చేశారా, లేకుంటే ఇంకెవరు చేశారో ఎవరికి తెలియదు. ఎనిమీ హెస్ డన్ ఇట్ అంటున్నారు ఇరాన్. సో ఇమ్మీడియట్గా సిచ్యువేషన్ మళ్ళీ పాత సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సీజ్ ఫైర్ లేదు, ఏం లేదు. ఓకే, కానీ మేము ఒక 10-point కండిషన్ మాకు ఇచ్చారు ఇరాన్. అడగబోతున్నాను అసలు 10 points ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా ఇంతకుముందు కొన్ని పాయింట్స్ ఇస్తే కనీసం చూడలేదు, చింపేశారు, చూడకుండా అని చెప్పేసి మీరే చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్లో. సో ఆ 10 points ఏంటో తెలుసుకుందాం. 10 points. సో దాని ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం మాట్లాడింది క్యారోలిన్ లివిట్ వాళ్ళ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దగ్గర నిన్ను అడిగారు అక్కడ మీడియా వాళ్ళు. ఈ 10 points ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, చాలా బాగుంది చూడడానికి, మాట్లాడదాం దీంతో అన్నారు. చూడడానికి బాగుంది, చూడడానికి బాగుంది, వీ షుడ్ స్పీక్, దీని చుట్టుపక్క నుంచి వెళ్ళి మనం చేద్దామని చెప్పారు. కానీ క్యారోలిన్ లీవిట్ ఏమంటుంది, అదేం లేదులే, మాకు వచ్చింది, ఆ చింపి డస్ట్బిన్లో పడేసాం మేము.
సో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమా, లేకుంటే క్యారలిన్ లివిట్ చెప్పింది నిజమా? బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ కవర్ వస్తే చూడకుండా పడేస్తాం కదా సార్, అట్లా పడేసినట్టున్నారు వీళ్ళు. ఇది ఎందుకు చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. ఓకే, నెక్స్ట్ తో దాంట్లో ఉన్న 10 పాయింట్లలో ఒక్కొక్క పాయింట్గా తీసుకుందాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద మా పట్టు ఉంటుంది. ఇరాన్ వాళ్ళది. సో ఈ పాయింట్స్ అన్ని ఇరాన్ వాళ్ళు ఇచ్చిన పాయింట్స్. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. డే 1 స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద వాళ్ళ పట్టు ఉంటుంది. మేము అంటే ఇండైరెక్ట్గా చెప్తాం, అంటే ఈ షిప్స్ వెళ్ళొచ్చు, బట్ దే షుడ్ కోఆర్డినేట్ విత్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. ఇప్పుడు ఒమాన్ ఇక్కడ ఉంటే ఇరాన్ ఇక్కడ ఉంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్రాస్ చేయడానికి నడిమిట్లో ఒక చిన్న ఐలాండ్ ఉంది, దాని ఇటుపక్క నుంచి ఇన్ అండ్ అవుట్ ట్రాఫిక్ ఉంటుంది, ఒక యూటర్న్ లాగా. ఆ ఐలాండ్ కంట్రోల్ చేసేది ఐఆర్జీసీ వాళ్ళు. ఓకే, సో దాని పక్క నుంచి వెళ్తే వాడు చెక్ చేసుకుంటాడా, చెయ్యడా, ఓకే పోనీ, కాదా అవన్నీ ఆపు అంటాడు, ఒక టూల్ గేట్ లాగానే ఇంకా అంతే. సో ట్రంప్ ఏమంటున్నాడు, ఆయన దానికన్నా పెద్ద జోకర్ ఆయన అంటున్నాడు, కరెక్ట్, మంచి ఐడియా కదా, టోల్ పెట్టుకుని నేను కూడా కూర్చుంటా అక్కడ వీళ్ళతోని, డబ్బులు సంపాదిస్తాం మనం. ఆలోచించండి, ఇదే ఐఆర్జీసీని కొట్టడానికి ట్రంప్ దిగారు ఫస్ట్. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి వీళ్ళు ప్రజల్ని చంపుతున్నారు, 45,000 మందిని చంపారు, వీళ్ళ లీడర్స్ అందరు చంపేస్తామని చెప్పిన అదే ఐఆర్జీసీతోని, రెవల్యూషనరీ గార్డ్స్తో నేను పొత్తు పెట్టుకుంటాను, మేము ఇద్దరు కలిసి టోల్ కలెక్ట్ చేసుకోమంటారు. ఆలోచించండి, దిస్ ఈజ్ ద ట్రాజడీ. ట్రంప్ తమాషగా చెప్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా, ఎవరికి అర్థం కాదు. ఇది మహేష్, ఈ యుద్ధంది అన్నిటికంటే పెద్ద ట్రాజడీ. ఓకే, ఇది పాయింట్ 1. ఓకే, నెక్స్ట్ యురేనియం అసలు ఎన్రిచ్మెంట్ అని చెప్పారు. అది ఏం ఎన్రిచ్మెంట్ చేస్తామా చేయమా అది దానికి క్లారిఫికేషన్ లేదు. యుఎస్ అయితే స్ట్రేట్ అవే అన్నారు, ప్రెసిడెంట్ ట్రంప్ సార్ నో వే. ఇంకో తమాషా ఏంటంటే, పాకిస్తాన్ తీసుకొచ్చిన కాగితం ట్రంప్ అంటే ఈ కండిషన్స్ అంతా దాంట్లో లేకుండే, ఇరాన్ అంటే నేను పంపించాం కదా కండిషన్స్ అని. సో పాకిస్తాన్ ఏదో మార్చారు కండిషన్స్. సో యాక్చువల్గా ఎవరి డిమాండ్స్ అయితే ఉన్నాయో వాళ్ళది కాకుండా వీళ్ళే కొన్ని యాడ్ చేశారు, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు దగ్గర ఉన్న కాగితాలు డిఫరెంట్. ఓకే, అమెరికా దగ్గర ఉన్న కాగితాలు యురేనియం లేదు, పాకిస్తాన్ తీసేశారు. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ తీస్తే కొడతాడేమో అని భయం. సార్ ఇది ఎలా ఉందండి సార్, మనది ఒక సినిమా వచ్చింది ఆ మధ్యలో, ఆ బిల్ పాస్ చేసేటప్పుడు కాశ్మీర్ గురించి, లైక్ ఆ సినిమా మీరు కూడా చూసుండొచ్చు, ప్రియం అని వీళ్ళందరూ కూడా ఉంటారు. యాక్చువల్గా ఏదైతే ట్రీటీ ఉంటుందో అందులో మనకి ఫేవరబుల్గా కాకుండా వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. ఇది అలాగే ఉంది సార్ ఇది కూడా. సో నెక్స్ట్ ప్రైమరీ శాంక్షన్స్ తీసేయాలి. అంటే వీళ్ళ మీద చాలా మట్టుకు శాంక్షన్స్ పెట్టారు. ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్ చేయకూడదు, వీళ్ళని అది ఇవ్వాలనే వీళ్ళతో డీల్ చేస్తే అంతే సంగతి అదని చెప్పి. నిన్న కూడా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఎవరైనా ఇరాన్తో డీల్ చేస్తే మేము వాళ్ళ మీద మళ్ళీ శాంక్షన్ పెడతాం, ఎవరైనా ఇరాన్కి ఏదైనా ఎక్విప్మెంట్ అమ్మితే వాళ్ళ మీద శాంక్షన్ పెడతాం. ఇది సీజ్ ఫైర్ పెట్టుకొని అగ్రిమెంట్ చేస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు. ఇది ప్రైమరీ శాంక్షన్స్ అంతా తీసేసారంటే మేము ఆయిల్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, మీరు ఏ నిబంధన పెట్టకూడదు. నెక్స్ట్ సెకండరీ శాంక్షన్స్ తీసేయాలి. సెకండరీ శాంక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ అమ్ముతారు, ఇరాన్కి ఎక్విప్మెంట్ కావాలి, వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టేశారు. నువ్వు అమ్ముతే అంతే సంగతి నీది, నీ దుకాణం బంద్ చేసేస్తాం, వాడు అమ్మడు. ఇది సెకండరీ శాంక్షన్స్. అది ఏదైనా ఉండొచ్చు, ఆయిల్ రిఫైనరీ కోసం ఉండొచ్చు, లేకుంటే ఏదైనా మిషన్ పార్ట్స్ ఉండొచ్చు, సిఎన్సీ లేత్ మిషన్ ఉండొచ్చు, నువ్వేం అమ్మకూడదు అంతే సంగతి. ఇంకో కండిషన్ ఏంటంటే, అఫ్కోర్స్ ఇరాన్ మీద మీరు దాడి చేశారు కదా సార్, మొత్తం ధ్వంసం చేశారు కదా మా రాష్ట్రం అంతా, ఒక పని చేయండి, దానికి ఉన్న డబ్బులంతా మాకు ఇచ్చేసేయండి. ఎంత మీరు డిస్ట్రాయ్ చేశారు దాన్ని మళ్ళీ కట్టాలంటే డబ్బులు అవుతాయి కదా, వీ వాంట్ ద మనీ ఫర్ దాట్. సో దానికి టోల్కి లింక్ పెట్టుకున్నారు, దానికి టోల్కి. ఓకే, అమెరికా చెప్పుంటారు, నీకెవరు డబ్బులు ఇస్తాడు, పర్లేదా నేనే కొట్టాను, మళ్ళీ నువ్వు నా దగ్గర అడుగుతున్నావు డబ్బులు అంటావు. టోల్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి నువ్వు రిపేర్ చేసుకొని ఇరాన్ కాబట్టి ఏమని చేసుకోంటున్నావు. ఇట్లాంటి కండిషన్స్ పెట్టారు కొన్ని. అమెరికా ఇప్పుడు అంగీకరిస్తారా? చేయరు, 100% చేయరు. ఇంకో కండిషన్ అంటే మా మీద దాడి చేయకూడదు. ఎవడు చెప్తాడు? మేము చెప్తే కూడా ఇజ్రాయెల్ పట్టించుకోరు. మేము ఎస్ అనుకోనండి, ఇజ్రాయెల్ అంటారు, నువ్వెవడు నా గురించి చెప్పడానికి? ఆల్రెడీ ఇజ్రాయెల్లో పెద్ద పొలిటికల్ ఎర్త్క్వేక్ వచ్చేసింది అగ్రిమెంట్ వచ్చిన తర్వాత. అక్కడున్న ఆపోజిషన్ పార్టీస్, మన దగ్గర ఉన్న ఆపోజిషన్ పార్టీస్ ఏమంటారు, మోదీ చాలా అగ్రెసివ్, మోదీ అది ఇది, మోదీ ఎందుకు వెళ్తున్నాడు పాకిస్తాన్ వ్యతిరేకంగా, అదే
వాళ్ళ ఆపోజిషన్ లీడర్ ఏమంటున్నా అంటే అరే మీరు చేస్తున్న దానికి అసలు ఏం లేదు, యూ షుడ్ డూ మోర్ ఆఫ్ ఇట్, మీరు చేస్తున్న ఈ బాంబింగ్ సరిపోవట్లేదు, మీరు ఇంకా కొట్టాలి ఇరాన్ని, మీరు అన్నీ ఇడిచేస్తున్నారు వాళ్ళని, ఏం సీజ్ ఫైర్, ఎట్లా ఎవరు చేసేది సీజ్ ఫైర్, మమ్మ అడిగారా మా ద్వారా, ఇజ్రాయెల్ దగ్గర అడిగారా సీజ్ ఫైర్, మిస్టర్ నెటన్యాహు యు ఆర్ యూజ్లెస్ అది అని చెప్పి వాళ్ళు విపరీతంగా వాళ్ళ ఆపోజిషన్ లీడర్ తిట్టడం మొదలు పెట్టాడు. సో నెటన్యాహు మీద ప్రెషర్ ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. సో సడన్గా సీజ్ ఫైర్ గురించి పాకిస్తాన్ నిన్న మళ్ళీ ఒకసారి రిమైండ్ చేశారు, ఈ సీజ్ ఫైర్లో లెబనాన్ కూడా ఉంది, అక్కడ ఏం జరగకూడదు అంటే ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు నాకు ఇచ్చిన కాగితాలు లెబనాన్ లేదు. సార్ అసలు సార్ ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది సార్? అసలు పాకిస్తాన్ ఇందులో ఈ సీన్లో ఎందుకు మధ్యవర్తిత్వం వహిస్తుంది, వాళ్ళు ఎందుకు దీన్ని కస్టమైజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ చేంజెస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఈ పాకిస్తాన్ దీంట్లో ఎందుకు వచ్చారంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన చెప్పిన మాట వినాల్సిన ఒక మనిషి కావాలి, వినేటట్ల. ఓకే, ఒరిజినల్ నెగోషియేటర్స్ వేర్ ఒమాన్, మీకు గుర్తుంటుంది ఒమానీ ఫారెన్ మినిస్టర్, ఇప్పుడు కాదు 12 Day వార్ లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఒమానీ ఫారెన్ మినిస్టర్ వాజ్ డూయింగ్ ద టాకింగ్. ఆయన వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆల్మోస్ట్ ఒప్పందం దాకా వచ్చారు అప్పుడు లాస్ట్ ఇయర్ జూలైలో. అప్పుడు వీళ్ళు వెళ్ళి బాంబేశారు ఇజ్రాయెల్, ఇంత మటాష్. నెక్స్ట్ ఇప్పుడు February 1st నుంచి మాట్లాడుతున్నారు, చాలా ఒప్పందానికి దగ్గర వచ్చారు, లాట్ ఆఫ్ కండిషన్స్ ఇరాన్ ఫుల్ఫిల్డ్ చేద్దాం అనుకోగానే February 28th మళ్ళీ వెళ్ళి బాంబేశారు. అంటే ఎవరికో దీంట్లో ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ అగ్రిమెంట్ రాకూడదు, ఇరాన్ యుఎస్ ఒక ఒప్పందానికి రాకూడదు అని చెప్పి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరు ఉన్నారో అది ఈ ఇజ్రాయెల్. అప్పుడు ఆ 2 సార్లు చేసిన దాడులు మేమే చేసామని ఎవరైనా క్లెయిమ్ చేసుకున్నారా సార్? సో ఆబ్వియస్లీ తెలుస్తుంది కదా మనకి ఎవరికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందో. నో సెకండ్ టైం ఇద్దరు కలిసి చేశారు, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి 20th February ఖమేనీని చంపారు కదా అది. ఓకే, ఫస్ట్ టైం వీళ్ళు కూడా చేశారు, ఫస్ట్ ఇజ్రాయెల్ బాంబ్ చేసిన తర్వాత అమెరికన్ B-2 బాంబర్స్ పంపించారు, మీకు గుర్తుంటుంది, వాళ్ళ యురేనియం స్టాక్ ఫైల్ మీద కొట్టడం. సో ఇరాన్ ఏమంటున్నారు, మేము ఏం చేయాలి, 3వ సారి మీతో కూర్చుంటాం, ఒప్పందానికి వచ్చేస్తాం, మళ్ళీ మా మీద బాంబు వేస్తారు తీసుకొచ్చి. సో ఒమాన్ సెడ్ వీ విల్ నాట్ కమ్. సెటిల్మెంట్కి పిలిచి మీరు మళ్ళీ దాడి చేస్తున్నారు, మేము రాము. ఒమాన్ చెప్పేశారు, ఒకసారి ఓకే అని చెప్పొచ్చు, రెండోసారి ఏంటిది, 3వ సారి మళ్ళీ చేస్తే మమ్మల్ని కొడతాడు ఇరాన్. మళ్ళీ నువ్వు వచ్చి కూర్చోబెడుతున్నావు ఇక్కడ, అక్కడ బాంబులు వేస్తున్నారు ఏంటని చెప్పి ఇరాన్ కొడతారు మమ్మల్ని, మేము దీంట్లో రామని చెప్పారు. కొత్త ఇద్దరు వచ్చారు, ఎవరు, ఈజిప్ట్ అండ్ టర్కీ. ఓకే, వాళ్ళు కూడా చూసారు, గేమ్ చూసారు, వాళ్ళకి అర్థమైపోయింది నేను ఈ కాగితం తీసుకెళ్ళి అక్కడ వేయను, మా కాగితం తీసుకెళ్ళి ఇక్కడ వేయను, లాస్ట్లో వీళ్ళిద్దరు కలిసి నన్ను కొడతారు, ఓకే ఏం చేశారు నువ్వు అని చెప్పేసి. సో వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మిగిలింది పాకిస్తాన్, వాళ్ళకేమో పబ్లిసిటీ కావాలి, క్రెడిబిలిటీ కావాలి, ఎంతసేపు వార్తలు ఉండడం కావాలి, సరే ఇంత పెద్ద పని చెప్పించినాను. సో ఈ చేసిన పని Day 1లోనే పోయింది, రేపు పొద్దున క్రెడిట్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు టాక్స్ జరిగిన వాడు ఇంకా తమాషా ఉంటుంది చూడండి. అది ఎట్లయిందంటే రోడ్డు మీద దగ్గర కొట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి నేను ఒక పీస్ ప్రపోజల్ ఎందుకు కొట్టుకుంటున్నారా, మంచోళ్ళుగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని మీదే కొడతారు మరి. ఆ సంగతి ఇది. సో ఇరాన్కి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఇరాన్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాళ్ళు మొత్తం ధ్వంసమైంది, వాళ్ళది ఏం మిగలలేదు, దే నో దట్. కానీ వాళ్ళు బయట చూపించట్లేదు, ఎందుకంటే ఇంటర్నెట్ లేదు, యాక్సెస్ లేదు ఎవరికి, లేకుంటే ఇప్పుడు దాకా వేలాది వీడియోలు చేస్తున్నాయి బయటికి, కానీ రాలేదు, ఒకటి కూడా రావట్లేదు బయటికి. అప్పుడప్పుడు ఏదో ఒక 2 వీడియోలు వస్తాయి, కానీ ఇంటర్నెట్ ఇస్ టోటలీ బ్యాండ్. వాళ్ళ సార్ లేదా అక్కడ సదుపాయం లేదా, ఉంది, కానీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ మెయిన్ లీడర్స్కి వాళ్ళకి వీళ్ళకి వాడుకుంటున్నారు అంతే. న్యూస్ ఆర్గనైజేషన్స్కి, వాళ్ళ న్యూస్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా వాళ్ళు ఏం పంపిస్తున్నారు, సెన్సర్ చేస్తున్నారు ముందు, ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్డ్, సో దట్ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఒప్పందానికి ఒక సీజ్ ఫైర్ ఫస్ట్ పెట్టుకొని దాని మీద అగ్రిమెంట్ మీద వర్క్ చేస్తూ అంటున్నాం, కానీ ఎట్లాంటి వర్క్ చేస్తారో మనకు తెలియదు. ఎందుకంటే కామన్ మీటింగ్ గ్రౌండ్ ఎక్కడ లేదు వీళ్ళ నడుమిట్లో. దీంట్లో 2 ప్లేయర్లు వీరిద్దరే కాదు కదా, ఇజ్రాయెల్ ఉన్నారు పక్కన. ఇజ్రాయెల్కి ఇరాన్ ఉండకూడదు, అంటే ఇరానియన్ లీడర్షిప్ ఉండకూడదు. దిస్ ఇరానియన్ లీడర్షిప్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్. దాంతోనే మొదలైంది, ఆ ప్రిమైస్తోనే బాంబింగ్ మొదలైంది, రెజ్యూమ్ చేంజ్ అని చెప్పి. రెజ్యూమ్ చేంజ్ కాలేదు. ఇప్పుడు ట్రంప్ ఏమో ఆయన IRGCతో కూర్చొని నేను టోల్ కలెక్ట్ చేస్తా అంటున్నాడు. మళ్ళీ మీరు ఎందుకు మొదలు పెట్టండి యుద్ధం? ఓకే, మీరు అదే వీళ్ళని టెర్రరిస్ట్ అని పిలిచారు, మళ్ళీ ఆ టెర్రరిస్ట్ అని కూర్చొని నువ్వు కలెక్షన్ చేస్తావు రేపు, ఇది అడిగే ప్రశ్న అన్నమాట. సో మహేష్, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక ఇంటర్నేషనల్ డిప్లొమసీలో నెగోషియేట్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్స్ నెగోషియేట్ చేయాలి. ఇప్పుడు దాకున్న నెగోషియేటర్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఒమానీ ఫారెన్ మినిస్టర్, మిగతా వాళ్ళు అందరూ అమెచర్స్ ఉండే. ఓకే, దానికోసం ఈసారి ఇరాన్ ఏం చెప్పారు, ఆ ఉన్నారు చూడు, 2 జోకర్లు వచ్చిండు చూడు ముందు,
స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్, సన్ ఇన్ లా ఆఫ్ జార్జ్ ఈయన ట్రంప్, ట్రంప్ వీళ్ళిద్దరిని తీసుకురాకండి ఒకసారి. వీ విల్ నాట్ డీల్ విత్ దమ్. ఎందుకంటే దీనికి 2 సార్లు వాదన కూర్చొని మా మీద బాంబేశారు. 3సారి మాకు మేము తట్టుకోలేము. వీ డోంట్ వాంట్ దిస్ 2 fellows. తో వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని పంపిస్తున్నారు ఈసారి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వాజ్ ఓన్లీ పర్సన్ యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒకటే మనిషి ట్రంప్ లీడర్షిప్ టీంలో. మిగతా అందరూ మామూలుగా అయితే అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆర్మీ జనరల్ ని రీసెంట్లీ ఫైర్ చేశారు, మీరే చెప్పారు ఇంతకుముందు ఎపిసోడ్లో. కరెక్ట్. సో భయం ఉంటుంది వాళ్ళకి, మమ్మల్ని రేపు ఉద్యోగం ఉండదురా నాదని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతుంది, ఏముంటుంది, సీజ్ ఫైర్ లేదు, మాట్లాడడానికి తయారవుతున్నాం, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ దాని కండిషన్ ఏముండే, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇప్పుడు కూడా క్లోజ్ ఉంది. ట్రంప్ దీనికి అన్నిటికీ కింద దిగేందుకు వచ్చాడు అంటే ఈ ఆయిల్ ప్రైసెస్ తగ్గియాలి. ఆయనకి అమెరికాలో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, పొలిటికల్ ఇష్యూ ఉంది అక్కడ. $1.5 పెరిగింది గ్యాసోలిన్ ఫ్యూయల్స్, గ్యాసెస్ కానీ డీజిల్ కానీ. దాంతో చాలా మటుకు పొలిటికల్ ప్రెషర్ వస్తుంది ట్రంప్ మీద, ఏమైనా చేయండి మీరు అని చెప్పి. ఆయన దానికోసం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద పడ్డాడు ఫస్ట్. అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేస్తే న్యాచురల్ ఆయిల్ ప్రైస్ పడిపోతుంది. ఇన్ఫా అనౌన్స్ చేయగానే నిన్న పొద్దున సీజ్ ఫైర్, ఆయిల్ పడిపోయింది, $8 నుంచి $9 per barrel పడిపోయింది. కానీ మళ్ళీ పికప్ చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయిపోయింది కదా. సప్లై అండ్ డిమాండ్ ఇది. మనకు కావాల్సింది చాలా మటుకు ఫ్యూయల్ కావాలి, ఫ్యూయల్ రావట్లేదు మార్కెట్కి, సో ప్రైస్ పెరిగిపోతుంది. ఇదన్నమాట. సో ఇజ్రాయెల్ది ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒకటి వాళ్ళకి లెబనాన్తో ఇష్యూ ఉంది. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇదే కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏ రోజు ఫినిష్ చేస్తారో ఆ రోజే వాళ్ళు ఆగుతారు, అప్పుడు దాకా వాళ్ళు ఆగారు, ఎప్పుడు చెప్పినా పట్టించుకోరు వాళ్ళు. ఓకే. ఇప్పుడు వాళ్ళు లిటానీ రివర్ దాకా వెళ్ళారు లెబనాన్లో, సదర్న్ లెబనాన్లో. ఇప్పుడు వాళ్ళ కొత్త బార్డర్ అది. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఉన్నప్పుడు ఎట్లా దూరేస్తారు ఈ హెజ్బుల్లా టెర్రరిస్ట్ ఇజ్రాయెల్ వైపు. రివర్ ఉంది కదా, వాడు ఈత కొట్టుకుంటూ రావాలి, ఇటుక వైపు వస్తే నేను చూసుకుంటా ఇక్కడి నుంచి. సో లిటరలీ రివర్ ఇస్ బికమ్ ద న్యూ బార్డర్ బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. ఓకే. రెండవది, ఇజ్రాయెల్ చాలా క్లియర్గా ఏమంటున్నారు అంటే, ఇన్ఫ్యాక్ట్ ఆ సీజ్ ఫైర్ ఒప్పందంలో కూడా అమెరికా ఇచ్చిన ప్రపోజల్లో ఇరాన్ ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మిగతా కంట్రీస్లో సపోర్ట్ చేయకూడదు, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వకూడదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది తప్ప అది ఇరాన్ ఎప్పుడు అంగీకరించారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ అరబ్ నేషన్స్ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలని తెలియట్లేదు, డిఫరెంట్ వేస్లో వాడుకుంటున్నారు. సౌదీ అరేబియా దగ్గర ఉంది మొహమ్మద్ బిన్ సల్మాన్, వాళ్ళు లోకంలో ఉన్న సూపర్ మార్కెట్లు, ఫుట్బాల్ క్లబ్లు అన్నీ కొనుక్కుంటున్నారు ఇన్వెస్ట్మెంట్ లాగా. నేను ఒక 100 మిలియన్ పెడితే నాకు 300 మిలియన్ ఎగ్జిట్లో వచ్చేస్తుందని చెప్పి పెడుతున్నాను. ఇదే థింగ్ వాళ్ళు చాలా మటుకు మిగతా ప్లేస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎయిర్లైన్స్ వాళ్ళదే, రియల్ ఎస్టేట్ వాళ్ళదే. సో మీరు ప్రతి ఎయిర్లైన్ చూడండి, ఖతార్ ఉంది, ఎమిరేట్స్ దుబాయ్ ఉంది, సౌదియా ఉంది, వాళ్ళకి ఒమాన్ ఎయిర్ ఉంది, ప్రతి రాజ్యానికి వాళ్ళ ఎయిర్లైన్స్ ఉన్నాయి, గల్ఫ్ ఎయిర్ ఉంది, బహ్రెయిన్కి. ఏం చేస్తారు ఇప్పుడు, ఈ డబ్బులని మీ దగ్గర ఉన్నప్పుడు, ఇంత డబ్బులు ఉన్నప్పుడు మీకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. అమెరికా కూడా ఈ డబ్బులు కావాలి. అమెరికాలో పెట్టుబడి పెట్టేది ఏఐలో కానీ మిగతా ఇండస్ట్రీస్లో కానీ చాలా మటుకు గల్ఫ్ మనీ, గల్ఫ్ నుంచి వస్తున్న మనీ. ఇప్పుడు ఏమైంది, ఇరాన్ వాళ్ళ మీద ఎందుకు కొడుతున్నారు అంటే, ఎకనామిక్ వాళ్ళ డబ్బులు వాళ్ళ రిపేర్లు ఖర్చు అయిపోవాలి, అమెరికాకి సహాయం చేయడానికి డబ్బులు వెళ్ళకూడదు. దట్ ఈస్ ఇరాన్ స్ట్రాటజీ. ఓకే. ఇరాన్ ప్రాబ్లం, ఇంకొకరికి డొనేషన్ ఇవ్వాలంటే ముందు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి కాబట్టి, సో రిపేర్లోనే అక్కడ. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడంటే, ఇరాన్కి డబ్బులు లేవు. ఇరాన్ ఏమంటున్నాడు, శాంక్షన్ తీసేయండి, మాకు డబ్బులు వస్తాయి, మేము మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటాం. నాకు చాలా నచ్చిన పాయింట్ సార్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి ఒక డ్రోన్ ఇస్తే దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని వాళ్ళు అన్ని డ్రోన్స్ ప్రొడ్యూస్ చేయగలిగారు. సో ఇప్పుడు అది కనుక ఎత్తేస్తే దే విల్ బికమ్ అనదర్ సూపర్ పవర్. సో దట్స్ వాట్ గల్ఫ్లో ఉన్న అన్ని రాజ్యాలకు భయం ఇరాన్, ఎందుకంటే అదే వాళ్ళ ఇంటెలెక్చువల్ పవర్ ఇస్ ఫార్ బెటర్ దెన్ అదర్. ఐక్యూ కూడా చాలా మంచిది. సో దెన్ న్యాచురలీ వాళ్ళకి రేపు ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే అంత సంగతి వాళ్ళు పండుగ చేసుకుంటారు దాంతో. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యుఎస్ ఏం చేయగలుగుతున్నారు, ఒకటి, శనివారం రోజే జరగబోయే ఇస్లామాబాద్లో టాక్స్లో ఏం మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు. ఇరాన్ వైపు నుంచి వాళ్ళ స్పీకర్ వస్తా అంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు ఆ యుద్ధం ఆపకపోతే లెబనాన్లో మేము రాము,
అక్కడ ఖాళీ కుర్చీ ఉంటుంది, ఇటువైపు ఈయన వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఉంటారు, అంతే. ఎవరు మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఈ కాగితాలు అక్కడిక్కడ పంపిస్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది. మీరు మాట్లాడితే బెటర్ అది ఆఫ్ ద ఫేస్. కానీ చేయరు, ఎందుకంటే రెండు గ్యాప్స్ చాలా పెద్దది ఎక్స్పెక్టేషన్స్ వైజ్. ఇరాన్ అంటే ఇదంటారు, యుఎస్ అంటే ఇదంటారు. ఇది కలవట్లేదు ఇద్దరు. ఎక్కడ ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. అది కాదు కూడా. ఎందుకంటే ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ని నడిపించడంలో వాళ్ళ మెయిన్ పవర్ వాళ్ళ దాంట్లోనే ఉంది. సౌదీ అరేబియా యెమెన్లో ఎందుకు డబ్బులు పెడుతున్నారు, అక్కడున్న గ్రూప్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, గవర్నమెంట్ని ఎందుకు డబ్బులు పెడుతున్నారు, వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నారు. యూఐ పెట్టారు, సదర్న్ అలయన్స్ చెప్పి యెమెన్లో, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వీళ్ళిద్దరు అక్కడ కొట్టుకున్నారు, సౌదీ అరేబియా యూఐ యెమెన్లో. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. తో ఈ ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ప్రతి చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు డబ్బులు. సడన్గా ఇప్పుడు ఏమైపోయింది, డబ్బులు అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ప్రతి యూనివర్సిటీలో పెట్టుబడి పెట్టారు ఖతార్ గవర్నమెంట్. ప్రతి యూనివర్సిటీలో ఒక ఫండ్ క్రియేట్ చేసి వాళ్ళ క్వీన్ మీద పేరు మీద, కింగ్ పేరు మీద, ఎవరి పేరు మీద పెట్టి చాలా డబ్బులు కొనుక్కున్నారు లిటరల్లీ అకాడమిక్స్ని. సో అదొక ప్రాబ్లం ఉంది. కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేసి. సో దే నీడ్ మనీ ఫర్ ఆల్ దిస్. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా రిచ్ లైఫ్ స్టైల్. తో ఈ పర్టిక్యులర్ అటాక్లో కూడా మనం చాలా మటుకు చూస్తున్నాం. ఈసారి దాడి జరిగినప్పుడు కూడా ఫస్ట్ ఎకనామిక్ అసెట్స్ చాలా మటుకు ధ్వంసమైనాయి. ఎవరిది, యుఏఈది కానీ సౌదీ అరేబియా, వీళ్ళందరిది. అమెరికన్ బేస్ మీద ఎక్కువ అటాక్ లేదు, ఉండే అప్పుడప్పుడు ఉండే, కానీ మోస్ట్ ఆఫ్ ద అటాక్స్ వర్ ఇన్ ద ఎకనామిక్ అసెట్స్. దుబాయ్ అంటే ఎయిర్పోర్ట్ కొట్టారు, పామ్ జుమ్మరీ కొట్టారు, హోటల్ మీద కొట్టారు. సో టూరిజం మాయమైపోయింది అక్కడ. ఖతార్కి వెళ్తే గ్యాస్ ఫీల్డ్ మీద కొట్టారు, వాళ్ళ గ్యాస్ ఫీల్డ్ బంద్ అయిపోయింది. కువైట్లో ఉన్న రిఫైనరీ మీద కొట్టారు, వాళ్ళ రిఫైనరీ బంద్ అయిపోయింది. సౌదీ అరేబియా మీద ఉన్న రిఫైనరీ వాళ్ళ మీద కొట్టారు, వాళ్ళ రిఫైనరీ మూవ్ చేశారు. ఇది ప్రతి చోట్ల ఇరాన్ ఇస్ క్రియేటింగ్ అన్ ఎకనామిక్ క్యాస్. వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్. ఈవెన్ వాళ్ళ పాయింట్స్లో కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఏదైతే వాళ్ళ దేశాన్ని ఒక కొత్తగా పునర్నిర్మించుకోవచ్చో అలాంటి పాయింట్సే పెట్టారు వాళ్ళు కూడా. ఇది వెరీ క్లియర్. వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళకి జిమ్మీ కార్టర్ టైం నుంచి శాంక్షన్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు లేవు. వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఐ థింక్ ఇట్స్ సమ్వేర్ ఇన్ 40-50%. వాళ్ళ కరెన్సీ వాల్యూ కూడా. వాళ్ళకి ఇచ్చే రైస్, తినడానికి ఉన్న రైస్ భారతదేశం ఇస్తున్నాం, మనం ఇస్తున్నాం, గోధుమలు మనం ఇస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆ గ్రాటిట్యూడ్తోనే మనకి చాలా సార్లు మన షిప్లు పోనీ అంటున్నారు. మెడిసిన్స్ వాళ్ళకి ఇస్తున్నాం మనం. తో ఇది ఇప్పుడు ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే, ట్రంప్కి యుద్ధాన్ని నుంచి ఎట్లన్నా బయటికి వెళ్ళాల్సి ఉంది, కానీ ఎట్లా వెళ్తాడు? తన మీద కూడా చాలా ప్రెషర్ ఉంది యాక్చువల్లీ, ట్రెమెండస్ ప్రెషర్. somehow he has to get out of this war. సో అట్లీస్ట్ ఈ మాట చెప్పి నేను సీజ్ఫైర్ చేయించుకున్నాను చూడు, అన్నీ అయిపోయినాయి క్వైట్గా, ఇప్పుడు నేను పోతున్నాను, వీళ్ళు మాట్లాడుకుంటారని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కానీ అంత ఈజీ కాదు. ఇరాన్కి తెలిసిపోయింది ఒక మాట, దట్ వీ కెన్ స్టాండ్ అప్ టు అమెరికా. ఇంత పెద్ద దేశం అమెరికా, వాళ్ళ వ్యతిరేకంగా మేము ఆల్మోస్ట్ 40 రోజులు పోరాడాం. ట్రూ సార్. నేను చూసిన ఇప్పటి వరకు, అంటే నేను World War I, II చూడలేదు, కానీ వాటి గురించి చదివాను. తర్వాత నేను చూసింది రష్యా యుక్రెయిన్ యుద్ధం అండ్ మన సింధూర్ అటాక్స్ అండ్ ఇంకొన్ని యుద్ధాలు చూశాను. కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఐకానిక్ వార్స్ విచ్ ఐ విట్నెస్డ్ ఇన్ మై ఎరా. సీరియస్లీ చాలా నిలిచిపోతారు సార్ వీళ్ళు చరిత్ర. సో అసిమెట్రిక్ వార్ఫేర్ ఉండేది. అంటే మేము దీంట్లో ముందు కూడా మనం మాట్లాడాం. అవును సార్, అవును సార్. ఇరాన్ వాళ్ళ నేవీ యుఎస్ నేవీతో పోటీ చేయలేరు. ఇరాన్కి నేవీ లేదు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్తో పోటీ చేయలేరు, లేదు, వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు. సేమ్ విత్ ఆర్మీ. వీళ్ళ దగ్గర ఏముందంటే డ్రోన్స్, మిసైల్స్, ఇట్లాంటి పనులు చేస్తారు. దాట్ దే వెరీ గుడ్ అట్. అమెరికా అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమెరికా అనుకున్నారు మొత్తం చాలా తక్కువ వచ్చినాయి సార్. బాహుబలి సినిమాలాగా అక్కడి నుంచి వస్తారు, కొట్టేసుకుంటారు నాడు ఇట్లా అనుకున్నారు. అది జరగలేదు. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ అసిమెట్రిక్గా జరిగిన యుద్ధం ఇది. దీన్ని ఇప్పుడు ఈ సీజ్ఫైర్ తీసుకొచ్చి ఆపడంలో ట్రంప్ది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ఆయనకి యుద్ధం ఎట్లైనా ఆపాలి, కానీ ఇజ్రాయెల్ దీన్ని ఆగనీయదు. ఇజ్రాయెల్ అది కూడా లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్. ఇజ్రాయెల్ చూడండి, ప్రతి లీడర్షిప్, అది ఖమేనీ నుంచి వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్ లీడర్షిప్ నుంచి నిన్ననో మొన్ననో వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ని కొట్టారు, రెవల్యూషనరీ గార్డ్స్ది. ఇది వాళ్ళ స్ట్రాటజీ. బాంబింగ్ కూడా స్ట్రాటజీగా చేస్తారు వాళ్ళు. నిన్న ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ మీద బాంబ్ చేస్తే పెద్దగా ప్రశ్న వచ్చింది, ఎందుకు పెట్రోకెమికల్ ప్లాంట్ మీద కొట్టారు, ఏంటి అది, పాపం వాళ్ళు ఇరానియన్స్ దాని నుంచి మెడిసిన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటారు. దే సెడ్ నో, దోస్ ఫెలోస్ ఆర్ యూజింగ్ దాట్ కెమికల్స్, నైట్రిక్ యాసిడ్ అనే కెమికల్ ఉంది దాని నుంచి. ఆ కెమికల్ ప్రొడ్యూస్ చేసి వీళ్ళ మిసైల్స్లో, డ్రోన్స్లో వాడుకుంటున్నారు.
అటాక్ చేసేటప్పుడు టు క్రియేట్ ఎక్స్ప్లోజివ్ చార్జ్. ఓకే. సో దానికోసం మేము ఆ ఫ్యాక్టరీ ధ్వంసం చేసాం. స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తాం? స్టీల్తోనే వీళ్ళు మిసైల్ షీల్డ్స్ తయారు చేసుకుంటున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ డిస్ట్రాయ్ చేశాం. ఇది ప్రతి దానికి వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది, రీజనింగ్ ఉంది. అమెరికాకి అది లేదు. అమెరికా దగ్గర అడిగితే మీరు యుద్ధానికి ఎందుకు వెళ్ళారంటే నాకే తెలియదు అంటున్నాడు. దాన్ని ఇజ్రాయెల్ వచ్చి గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. నువ్వు చిన్న పోరోడా గుంజి తీసుకెళ్తే వెళ్ళడానికి? యు ఆర్ అ మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇజ్రాయెల్ వచ్చి ఏమంటూ ఉంటారు, అరే మస్తు ఛాన్స్, ఆ కమీని అక్కడ కూర్చున్నాడు, 40 మంది ఉన్నారు తోడు, వేసేద్దాం బాంబు, ఓకే రెడీ నేను కూడా వస్తున్నా అని చెప్పి వెళ్ళిండు ట్రంప్. అది ఇజ్రాయెలే చేస్తుండే పని, వాళ్ళు ఒంటరిగా చేసేస్తుండే. ఈయన కొంచెం షైన్ కొట్టడానికి వెళ్ళిండు తోడు, నాకు కూడా క్రెడిట్ వస్తా. కానీ ఇప్పుడు ఏమైంది దాంతో? క్రెడిట్ పిచ్చి. దాంతో మొత్తం అంతా ఎగిరిపోయింది కంప్లీట్గా. ద బిజినెస్ ఈజ్ అవుట్. సో ఇప్పుడున్న సీజ్ ఫైర్, ఈవెన్ అమెరికన్ కామెంటేటర్స్ అంటున్నారు దట్ దెర్ ఇస్ నో సీజ్ ఫైర్. ఓకే, ఈ టాక్స్ కూడా ఎక్కడికి వెళ్ళదు. దానికోసం మీరు చూడండి, ఇంకా ముందు కూడా చెప్పాను, ఖతార్, ఒమాన్, ఈజిప్ట్ అండ్ టర్కీ ఈ టాక్స్ నుంచి బయట దానికోసం నిలబడ్డారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు కూడా ఇదే పోస్ట్ ఆఫీస్ పని చేస్తుండే కదా, వాళ్ళు చేయరు. ఓకే, వాళ్ళకి తెలుసు దీని ఇంపాక్ట్ ఎక్కడ దాకా పోతుందని. ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఈ టాక్స్ ఫెయిల్ అవుతుంది కూడా 100%. అవును సార్, 100% ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? ఫెయిల్ అయితే నేను చెప్తున్నాను చూడండి, ఇజ్రాయెల్ బాంబ్ పాకిస్తాన్ మీద వేస్తారు, ఇరాన్ కూడా 2-3 బాంబ్ పాకిస్తాన్ మీద వేస్తారు కోపం వచ్చి, నువ్వేం పని చేసినారా అని చెప్పేసి. మేము కొట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు వచ్చినావు, నువ్వెవరు, నువ్వు వచ్చి పెద్ద హీరోగా ట్రై అయ్యావు, ఇప్పుడు చూడు నీ మీద వేస్తాను మేము అని చెప్పి. ఐ థింక్ ఇండియా అన్నా సరే కొంచెం మధ్యవర్తిత్వం వహిస్తే కొంచెం అన్నా వాళ్ళకి రెస్పెక్ట్. వి షుడ్ నెవర్ గెట్ ఇంటూ ఇట్. వి షుడ్ గెట్ ఇంటూ ఇట్, బట్ కొంచెం అన్నా ఉంటుందేమో వాళ్ళకి మర్యాద. బట్ బికాస్ ద రెస్పెక్ట్ us. మీరు బిన్బునాయ మెహమాన్ అంటారు, బిన్బునాయ మెహమాన్ మీరు. ఎవడు విలువలేదు మిమ్మల్ని. ట్రూ ట్రూ ట్రూ. మీరే తయారై వెళ్ళిపోయారు షేర్వాణి వేసుకొని. ట్రూ ట్రూ. ఓకే, వద్దు మనం వాళ్ళు మెచ్యూర్గా యాక్ట్ చేయాలి. ఎన్నో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, చైనా ఉంది, రష్యా ఉంది, వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ చేయలేదు. యుక్రెయిన్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే అక్కడ వాళ్ళకి వాటర్. చైనా పంపించారంటున్నారు ఇరాన్ని, విచ్ మైట్ బి ఎ పాసిబిలిటీ. చైనా చెప్పారంట ఇరాన్ దగ్గర, అరే వెళ్ళు మాట్లాడు ఒక సీజ్ ఫైర్ అని చెప్పేసి, చూడు ఏమవుతుందని చెప్పారు చైనా. అట్లనే ఇప్పుడు నడుస్తుంది. చైనా వచ్చిన తర్వాత ఇరాన్కి వచ్చి ఎస్ అన్నారంట. చైనాకి లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఉంది. ఒకటి, చైనీస్ ఇస్తున్న టెక్నాలజీ అక్కడ వాడుతున్నారు వీళ్ళు, అది రడార్లు ఉండొచ్చు, మిసైల్ టెక్నాలజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రెండవది, చైనా పెడితే పెట్టుబడి అదొకటి ఉండొచ్చు ఇరాన్లో, టెక్నాలజీ గురించి దేని గురించి అని. కానీ వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ నడిపిస్తుంది రష్యా. మూడవది, చైనాకి వాళ్ళ ఆయిల్ కావాలి. ఇప్పుడు కూడా చైనా 5-6 షిప్లు పోతున్నాయి ప్రతి వారం. ఓకే, దీనికన్నా ముందు చైనాకి అన్నిటికంటే పెద్ద ఆయిల్ సప్లయర్ వెనుజువేలా ఉండే. ఇప్పుడు ఆ యూఎస్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. అవును సార్, నేను ఇవ్వను పో అంటున్నాడు యూఎస్ చైనాని. సో ఈ కొత్త సోర్స్ చూసుకోవాలి కదా. సో ఇరాన్ ఉంది, శాంక్షన్స్ అన్నాడు ట్రంప్, ఏం కావాలంటే శాంక్షన్స్ పెట్టుకున్నాడు చైనీస్. మేము తెచ్చుకుంటాం మా ఆయిల్, నువ్వు ఏం శాంక్షన్ కూడా పెట్టుకో, మాకేం ఫరక్ పడదని చెప్పి. ఇది వీళ్ళ లాజిక్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మహేష్ ఇప్పుడు ఈ టాక్స్ అనేది, సీజ్ ఫైర్ అనేది అంతా పోయింది. ఇప్పుడు టాక్స్ ఉండొచ్చు, ఇప్పుడు కూడా జరగవచ్చు శనివారం రోజు. కానీ బియాండ్ దాట్ వాట్ అని అడిగితే నథింగ్. ఎందుకంటే దీనికి ఒక నెగోషియేషన్ చేసినప్పుడు దానికి ఒక ఎండ్ ఆబ్జెక్టివ్ ఉండాలి. ఓకే, నేను మీతో మాట్లాడుతున్నాను, ఒక ఇష్యూ ఉంది, మాట్లాడుకున్న తర్వాత ఒక సొల్యూషన్కి వస్తాం. మీరు అంటారు అది కాదు, కొంచెం తగ్గించాలి, ఇది కొంచెం చాలా హార్ష్ కనిపిస్తుంది. ఓకే, వీ విల్ రెడ్యూస్ ద లాంగ్వేజ్. అది నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి ఒక డెడ్ లైన్ పెట్టండి, 6 నెలలు, ఓపెన్ ఎండెడ్ పెట్టకండి. ఓకే, డెడ్ లైన్. ఇది నెగోషియేషన్ స్కిల్స్లో ఉంటుంది. కొన్ని యాక్సెప్ట్ చేయడం, కొన్ని రిజెక్ట్ చేయడం. కానీ ఇరాన్కి యూఎస్కి అస్సలు పడదు. ట్రంప్ దగ్గర అదే అంటున్నాను, నిన్నదాకా రెజ్యూమ్ చేంజ్, లీడర్షిప్ కంప్లీట్ తీసేసాం, మేము అది చేసాం, ఇది చేసాం, అదే మనుషులతో మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది అడుగుతున్నారు అనమాట. మీరేం డిఫరెన్స్ లేదు, మీ స్ట్రాటజీ మొత్తం ఫెయిల్ అయింది కంప్లీట్గా. మీరు యుద్ధంలో ఉండకూడదు యాక్చువల్లీ, కానీ మిమ్మల్ని గుంజి తీసుకొచ్చారు ఎవరో. ఇప్పుడు నౌ యు ఆర్ ఫేసింగ్ అ మెస్ అండ్ యూ బెటర్ సార్ట్ ఇట్ అవుట్ యువర్ సెల్ఫ్ అని చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు, అమెరికన్ ప్రజలు కూడా విసుకొచ్చేసింది. హై కాస్ట్ ఆఫ్ లివింగ్, పెట్రోల్ డీజిల్ కాస్ట్లు ఎక్కువ. దే ఆల్సో గెటింగ్ యాంగ్రీ. ఈవెన్ మెగాబేస్ కూడా చాలా మటుకు ప్రెసిడెంట్ ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు 64% మంది ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు యూఎస్లో. సో బిగ్ ఇష్యూ, పొలిటికల్ హాట్ పొటాటో అయిపోయింది. దీనికి ఎట్లయినా బయటికి రావడం చూస్తున్నట్టు స్ట్రాటజీ చూస్తున్నట్టు.
సో లుకింగ్ ఎట్ ది డాట్స్ నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొస్తున్నారో వాళ్ళు అరే ఎలాగో ముందుకెళ్తున్నాం కదా మనకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, సో మనకి కూడా ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేయాలి అన్నట్టుగానే పాకిస్తాన్ చేసిందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ కాకపోతే ఇంకా కొన్ని వేరే దేశాలు ఉన్నాయి, చైనా కూడా చేసే అవకాశం ఉంది, మనం అయితే చేయకూడదు అని చెప్పేసి మీరు ఇప్పుడే క్లియర్గా చెప్పారు. బిన్ బులాయ్ మెహమాన్ ఉండకూడదు అని చెప్పేసి. ఆల్సో మనం ఒక 5-6 పాయింట్స్ వరకు మాట్లాడుకున్నాం. మిగతా 4 పాయింట్లు ఇరాన్ దేశ పునర్నిర్మాణానికి ఎంత క్రూషియల్ అండ్ అట్ ద సేమ్ టైం నేను మీకు అప్పటి నుంచి ఒకటి చూపించడానికి వెయిట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్ మీమ్ సార్? నేను స్క్రీన్ పైన కూడా చూపిస్తాను. ఎంబసీ తాళాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారంట, అది ఏంటి సార్, దేని గురించి? ఇది స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేయమని చెప్పాడు ప్రెసిడెంట్ ట్రంప్. ఓకే, ఆ తాళం పోయిన తాళం కనిపించలేదు, ఏం ఓపెన్ చేస్తావు అని చెప్పినట్ట. అది వీ కాంట్ ఫైండ్. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఎంబసీస్ వీళ్ళది ఇరానియన్ ఎంబసీస్ అక్రాస్ ద వరల్డ్ వీళ్ళు లాస్ట్ ఒక వారం నుంచి వీళ్ళ పని ఇది మీమ్స్ తయారు చేయడం. ఓకే ఓకే, ట్రంప్ మీద మీమ్స్ తయారు చేయడం. వీ కాంట్ ఫైండ్ ద కీస్. చావి ట్రంప్ ఓపెన్ చేయమన్నాడు అంటే చావి ఇక్కడ పోయింది నాకు తెలియదు, ఎవడో పడేసి అది అన్నమాట. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా సార్, ఎక్కడ సేవ్ చేసుకున్నాను అని చెప్పేసి చూపిద్దాం. సో లెట్ us వెయిట్, లెట్ us see. మేబీ ఇంకా ఈ శనివారంకి వచ్చేదాకా ఏదైనా మార్పులు వస్తాయి. కానీ ఒకవైపు అష్యూరెన్స్ ఒకటి ఏముందంటే ఇజ్రాయెల్ ఆపరు. పాకిస్తాన్ భయపడే ఒక పెద్ద నేషన్ ఇజ్రాయెల్. పాకిస్తాన్ చాలా భయం ఉంది, రేపు ఏమైనా ఎక్కువ అయితే పాకిస్తాన్ మీద వేసేస్తారు ఒకటి ఇజ్రాయెల్ కూడా. సో పాకిస్తాన్ ఏం చేస్తారు దాన్ని ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తారు ఇజ్రాయెల్. ఈ డీల్ని ఎట్లయినా ఆపేస్తారు 100%. ఇది జరగదు, ఈ సీజ్ ఫైర్ జరగదు, ఈ టాక్స్ కూడా జరగదు. సో మాట్లాడుకొని దీన్ని ఒక సర్దుమణిగించాలనే ఉద్దేశం వీళ్ళిద్దరికి ఉన్నా ఇది ఆపడం ఇష్టం లేనిది ఇస్రాయెల్. సో వీళ్ళకి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు సరే వీళ్ళకి శత్రువులు అవుతారు. కరెక్ట్. సో ఈ ఎంటైర్ వార్ అంతా స్టార్ట్ అయ్యే ముందు సార్ ఒక 40 రోజుల క్రితం వెళ్తే మనం ఇప్పుడు పాకిస్తాన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళు బాంబులు వేసుకుంటారు అని చెప్పేసి ఒక మేము వచ్చారు. ఎందుకంటే దానికోసం స్మార్ట్గా ఈజిప్ట్ అండ్ టర్కీ పక్కన వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దిస్ విల్ ఎండ్ ఇన్ ఎ మెస్. మమ్మల్ని దిగుతారు ఎందుకు, నువ్వు స్టార్ట్ చేసినావు కదా, మీరేం చేశారా, నీకు ఇంగ్లీష్ రాదా? షబాజ్ షరీఫ్ చూసాను చూడండి, అమెరికా పంపించిన ఒక టెక్స్ట్ మెసేజ్ తీసుకొని అట్లనే పబ్లిష్ చేసేసిండు ఆయన. దాంట్లో సబ్జెక్ట్ లైన్ కూడా ఉంది యూఎస్ నుంచి వచ్చిందని, అత్య కూడా పబ్లిష్ చేసేసిండు, ట్వీట్ చేసేసిండు. సో కాపీ కొట్టడానికి రావాలి, అదే నడుస్తుంది అట్లా ఇప్పుడు కూడా. సో ఐ థింక్ మన కొంతమంది ఫ్రెండ్స్ నా దగ్గర అడిగారు, సురేష్ పాకిస్తాన్ చూడండి వాళ్ళ ఇమేజ్ అంతా ఇంప్రూవ్ అయింది, ఏం ఇంప్రూవ్ అయింది, ఒమాన్ ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డారు, వాళ్ళు ఎవరు అడగట్లేదు ఇప్పుడు. ఇదే సంగతి వీళ్ళు కూడా అవుతుంది. వీళ్ళు ఎందుకు వాడుకుంటున్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్కి నేను చెప్పాను చూడండి, ఆయన చెప్పిన మాట డైరెక్ట్ నాచ్ బేబా నాచ్ అంటే నాచ్ చేయాలని మనుషులు కావాలి. అది షబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకెవరైనా సెల్ఫ్ రెస్పెక్టింగ్ లీడర్ దగ్గర అరే నువ్వు వెళ్ళి ఇరాన్కి కాయిదాలు ఇచ్చారా అంటే మేర కొంచెం కామ్నేకే అంటావు, నాకేం పని లేదా, నీ పోస్ట్ మ్యాన్ అని ఎన్నో అంటాడు. ఈ పాకిస్తాన్ రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ కావాలి. 435 రూపాయలు లీటర్ డీజిల్ అమ్ముకుంటున్నారు ఇప్పుడు. అవునా సార్? వాళ్ళ దేశంలో యూ కెన్ గూగుల్ ఇట్, 435 రూపీస్ పర్ లీటర్. సో అఫ్ కోర్స్ పాకిస్తానీ రూపీస్ డివాల్యూడ్ బట్ స్టిల్ కంపేర్డ్ వెరీ హై ఆన్ సిటిజన్ లెవెల్. ఒక సిటిజన్ పరంగా చూస్తే వాళ్ళకి అది ఎక్కువ కదా సార్? డెఫినెట్గా ఎక్కువ. వాళ్ళ దగ్గర ఏం లేదు ఇప్పుడు. సో వాళ్ళు ఇట్లైనా చేయించుకొని యూఎస్ దగ్గర నుంచి కొంచెం డబ్బులు తెచ్చుకొని ఇరాన్ కూడా సేవని తీసుకొని ఎట్లనే బతుకుదామని చూస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ కంట్రీ నడిపించుకోవడానికి వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. కరెక్ట్. సో ఈ పీస్ టాక్స్ అనేవి ఎప్పుడు జరగబోతున్నాయి సార్? లైక్ సాటర్డే ఫస్ట్ రౌండ్ ఇస్ ఆన్ సాటర్డే. కానీ ఇంకా నాకు చాలా ఏం చెప్తారు స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది సార్. నెక్స్ట్ 2 రోజుల్లో ఫ్రైడే సాటర్డే కన్నా ముందు రేపు ఇజ్రాయెల్ వచ్చేసి 11వ తారీఖున. సో ఇజ్రాయెల్ దీనికన్నా పెద్ద బాంబింగ్ చేస్తారు లెబనాన్ మీద. దాంతో ఇరాన్ అంటారు మేము రావు, మేము వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ద టాక్స్ అన్నారు. నిన్న కూడా అన్నారు వాళ్ళు, ఇది ఇట్లా కంటిన్యూ అయితే వీ వోంట్ కమ్ ఫర్ ద టాక్స్ అన్నారు. సో నువ్వు రాకు అని చెప్పడానికి ఇంకా 2 బాంబులు తీసేస్తారు ఇజ్రాయెల్. అది చేస్తారు కూడా వాళ్ళ కేపబిలిటీ ఉంది అది. సో మొత్తానిగా ఈరోజు తేదీ వచ్చేసి ఏప్రిల్ 9వ తారీఖు. సో ఈ పీస్ టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 11వ తారీఖున జరగబోతున్నాయి, అంటే సాటర్డే రోజున. బట్ యాజ్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటిల్ గారి ఒపీనియన్ ఏంటంటే ఆయన ఎన్నో వార్స్ చూస్తుంటారు, ఆయన ఎన్నో దేశ పరిస్థితులు వాటి స్థితిగతులను చూశారు కాబట్టి ఇది జరగదు అని చెప్పేసి అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మధ్యవర్తిత్వం వహించబోయే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మొత్తానికి వీళ్ళు వింటారా? అండ్ ఇందులో 10 పాయింట్స్లో కొన్నైనా సరే ట్రంప్ ఇప్పటికే ఆల్రెడీ సరేలే ఒప్పుకుంటానని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఇరాన్ దేశ స్థితిగతులు ఏమైనా మారుతాయా అన్నీ మళ్ళీ 11వ తారీఖున మళ్ళీ మనం చర్చిద్దాం.
అప్పటి వరకు స్టేడియం టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. ఇవాళ సెషన్ కొంచెం ఫన్ గా, ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటుంటే మీరు కొట్లాడుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అంటే చూసుకొని మా మలయాళం ఎప్పుడు చెప్తుంటాను నేను ఇది, ఐఎమ్ రిపీటింగ్ ద జోక్ అగైన్ అండ్ అగైన్. పక్కింటి వాళ్ళ అమ్మగారి పిచ్చి పడితే బాగుంటుంది అది చూడడానికి. మన అమ్మగారికి పిచ్చి పట్టిన అప్పుడు తెలుస్తుంది సగతి ఏంటది. అది ట్రూ సార్. పాకిస్తాన్ మీద నవ్వుతున్నాం, అది రేపు మనతో కాకూడదని మనం కేర్ఫుల్ గా ఉండాలి. పక్కోడి బాధ ఎప్పటికీ మనకి కామెడీ. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన ఫస్ట్ పోల్ ఎలక్షన్స్ కి సంబంధించిన సర్వే చూసాము. సో కేరళకి సంబంధించి కూడా చూడబోతున్నాము. సో స్టేడియం టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.